మృతులైన అమ్మా ఆమె కొద్దిగా ఆపమను, గొడవ చేయమాకమ్మా, కొంచెం సేపు ఆపు. చదువునా? మృతులైన నీవారు బ్రతుకుదురు. ఫస్ట్ కాడి చదువు, అదే మాట ఫస్ట్ కాడి చదవమా. మృతులైన నీవారు బ్రతుకుదురు. ఏమంటాడు ఇక్కడ ప్రభు? మృతులైన వారు బ్రతుకుదురు. ఇప్పుడు ఏం బతికిద్దా, చచ్చిపోయి ఉందా? బ్రతికే ఉంది. నాగేంద్రం మన మధ్యలో తిరుగుతుంది. ప్రైజ్లో ఆ మాట అంటే ఇక్కడ ఎవరు ఉండరు, దెయ్యమే వచ్చిందండి. మామూలు ఎరిపోయింది. ఏమైంది పాస్టర్ గారు మా మధ్యలో తిరుగుతాడు, ఆయనకి ఏమైనా కనపడుతుంది రాత్రి అని చెప్పి ఎవరు కనపడకుండా పోతారు. ఆమె దెయ్యం కాదు, క్రైస్తవుడు దెయ్యం కాడు. ఎందుకంటే మారు మనసు పొంది రక్షణ పొందుకొని బాప్తిసం తీసుకొని తన ఆత్మీయ జీవితాన్ని కాపాడుకొని యేసుక్రీస్తు సొంత రక్షకుడని. ప్రైజ్ లార్డ్. సరే, ఇంకొక మాట నేను చూపిస్తాను చూడండి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 4వ వాక్యాన్ని కూడా ఒకసారి చదవండి. లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడెను. ఎవరు? లేఖనం ప్రకారం అంటే వాక్యానుసారంగా 3వ దినమున లేపబడెను. ఎవరు? యేసు ప్రభు లేపబడ్డాడు. అంటే ఇప్పుడు మన ప్రామాణికం ఏంటి? ప్రతి క్రైస్తవుడు, ప్రతి దేవుడు నమ్ముకున్న వ్యక్తి, పాపం నుండి విమోచన పొందినవాడు, శాపం నుండి విమోచన పొందినవాడు, పాపం చేయనివాడు, పాపం చేశానని ఒప్పుకొని మారు మనసు పొంది బాప్తిసం తీసుకొని రక్షణ పొందిన ప్రతి వాడికి ఒక నిబంధన ఏంటంటే, నేను 3వ రోజు యేసు ప్రభు లెగిశాడు కనుక నేను కూడా లెగుస్తా, నాకు సావు లేదు. ఇప్పుడు క్రైస్తవుడు అయినందుకు నవ్వాలా, ఏడవాలా? చాలా మంది ఏడుస్తూ ఉంటారు. కారణం ఏంటి అంటే, ఏం లేచిద్దనే, చచ్చిపోతే ఇంక లేవదనే. మనం సంతోషించమంటుంది బైబిల్. ఎందుకని? ఒక మాట చెప్పాలంటే, పుట్టు ప్రతిమాడు శ్రమలోకి వస్తున్నాడు, చనిపోయేవాడు విశ్రాంతిలోకి వెళ్తున్నాడు. ఈరోజు మనము విశ్రాంతిలోకి వెళ్ళిపోతున్నాం, తండ్రి దగ్గరికి వెళ్ళిపోతున్నాం, విశ్రాంతిలోకి వెళ్ళిపోతున్నాం, సింహాసనం దగ్గరికి వెళ్ళిపోతున్నాం. దేవుడు చూస్తూ యుగాయుగములు అక్కడ ఉంటాడని బైబిల్ రాయబడుతుంది. దేవుడు స్తోత్రం కలుగునుగా. ఇంకొక మాట చదువుకుందాం. 15వ అధ్యాయం 23వ వాక్యం 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1 కొరింథీయుల పత్రిక 15:23. ప్రతివాడును తన తన వరసలోనే ఏం చేస్తాడంట? ప్రతివాడును తన తన వరసలోనే బ్రతికింపబడును. ఇక్కడ ఏమన్నామా? మీకు మొదటి కాడి నుంచి చెప్తుంది ఏంటంటే, బాగా గమనించాలి మీరు. క్రీస్తునందు మృత్యునందిన మృతులు ధన్యులు. తర్వాత ప్రతివాడి శరీరం కులిపోదు. రెండో మాట ఏమన్నాడు? లేఖనం ప్రకారం యేసు ప్రభు 3వ రోజు లేచాడు. ఇక్కడేమన్నాడు? తన తన వరసలో బ్రతికింపబడును. వరుస ఉంది అక్కడ. మనకు ఒక నిబంధన ఉందని ముందే చెప్పాను నేను. బైబిల్ ప్రకారంగా అయితే క్రైస్తవుడు అయినవాడు, దేవుణ్ణి నమ్ముకున్నవాడు, దేవుణ్ణి ఎరిగినవాడు, పాపం నుండి విమోచించబడినవాడు, రక్షణ పొందుకున్న వాడికి మరణము లేదు. ముద్దర బుద్ధి గట్టిగా నొక్కి చెప్పే మాట ఏంటంటే, మనకి మరణము లేదు, లేదు 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 లేదు. 100 సార్లు చెప్పిన అదే మాట. అదేది పాస్టర్ గారు, మరణం లేకపోతే చచ్చిపోయే వాళ్ళందరూ ఎక్కడికి వెళ్తున్నారు? ఎక్కడికి వెళ్తున్నారు? చచ్చిపోయిన వాళ్ళందరూ మా ఇంటి వెనకాల తిరుగుతున్నారు. వచ్చి నువ్వు చూడు. ప్రైజ్ లార్డ్. ఎక్కడున్నారు వీళ్ళందరూ? క్రైస్తవుడికి మరణం ఉందా? మత్తయి సువార్త 27వ అధ్యాయము 52వ వాక్యాన్ని ఒకసారి చదువుదాం. సమాధులు తెరవబడిను, నిద్రించిన అనేక మంది. ఇక్కడ ఏమంటున్నాడు? సమాధులు తెరవబడిను, నిద్రించిన అనేక మంది పరిశుద్ధుల శవములు లేచెను. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఏమంటున్నాడు? అక్కడ ఏమంటున్నాడు? తన వరసలు అన్నాడు. క్రీస్తునందు మృతులు దినవారు ధన్యులు అంటున్నాడు. ఇక్కడ ఏమంటున్నాడు? లేఖనం ప్రకారం యేసు ప్రభు లేచాడు కనుక నువ్వు కూడా లెగుస్తావు అంటున్నాడు.
మరి ఇక్కడ ఏమంటున్నాడు? నిద్రించిన అనేక మంది. ఇప్పుడు నిద్రపోతుందా? నాగేంద్రమ్మ గారు చచ్చిపోయిందా? నాగేంద్రమ్మ గారు నువ్వు చచ్చిపోయావా? నిద్రపోతున్నావా? ఓహో, కళ్ళు పెద్ద పెట్టి చూస్తున్నావు కాబట్టి నిద్రపోతున్నావు. బైబిల్ ప్రకారం మీద నిద్రపోతున్నావా? ఆమేన్. సమాధులు తెరవబడి ఒకరోజు ఆ సమాధి తెరవబడింది. సమాధి తెరవబడి లేకుండా ఇప్పుడు లేచి నాకు ఏమంటారు? మీరు అందరూ ఒకళ్ళు ఉంటారు ఇక్కడ ఊళ్ళో. ఎవరు అసలు ఎట చెప్పుకుంటారంటే ఓమ్మ లేచిందంట, ఆమె లేచిందంట, ఆమె లేచిందంట అంటారు. ఎవరు నమ్మరు. నమ్మశక్యమైన మాట కాదు అది. సైన్స్ ప్రకారం, లోక ప్రకారం అయితే అది ఎవరు నమ్మరు. మన చేతి పిచ్చోళ్ళు అనుకుంటారు. మనల్ని ఏమనుకుంటారు? మరి పాస్టర్ గారికి పిచ్చెక్కి నేను ఆమె లేచింది అంటాడు. చచ్చిపోయిన వాళ్ళు అందరూ వెళ్ళిపోతారైతే ఎక్కడికో, మాకు తెలియని దేశానికి. ఎక్కడికి వెళ్ళిపోతారు వీళ్ళు? ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 20వ వాక్యం చదువుదాం. ఒకసారి చదవండి. పరిశుద్ధులైతే ఎక్కడికి వెళ్తారో, పాపాత్ములైతే ఎక్కడికి వెళ్తారో అనేది బైబిల్ మన తేటగా చెబుతుంది. అప్పుడు ఆ మృగమును దాని ఎదుట సూచక క్రియలు చేసి దాని ముద్రను వేయించుకొనిన వారిని, ఆ మృగము ప్రతిమకు నమస్కరించిన వారిని మోసపరిచిన ఆ అబద్ధ ప్రవక్తయు పట్టబడి వారిద్దరూ గంధకముతో మండు అగ్ని గుండకములో ప్రాణముతోనే వేయబడి. దేవునికి స్తోత్రం. అగ్నిగుండం ఉందా లేదేడా? ఇప్పుడు మనము చట్ట ప్రకారంగా, న్యాయ ప్రకారంగా ఈ భూమి మీద జీవిస్తున్నాం కాబట్టి నేనేదైనా ఇక్కడ ఎవరికన్నా దొంగతనం చేస్తే చేయను, నన్ను తీసుకెళ్ళి ఎక్కడ వేస్తారు. అంటే ఇక్కడ చట్టం ఉంది, పోలీసులు ఉన్నారు, జడ్జీలు ఉన్నారు, జైళ్ళు ఉన్నాయి, శిక్షలు ఉన్నాయి. ఉండేలేవా? అట్లాగనే శరీరానికి సంబంధమైన శిక్ష ఇక్కడ ఉంది. నువ్వు చూస్తున్నావు, ఆ కళ్ళతో పెద్ద కళ్ళు చేసుకొని చూస్తున్నావు. సరే, మనందరిలో కూడా ఒకసారి జైలుకి పోయొచ్చు కూడా ఉండొచ్చు. నేను కూడా పోయొచ్చు ఒకసారి జైలుకి. చెయ్యి నేరానికి కూడా జైలుకి పోయా. ఏదో నా దారి మార్గాన్ని నేను వెళ్తుంటే తప్పుడు సమాధానం ఇచ్చినందుకు నన్ను కోటింగ్ ఇచ్చారు వాళ్ళు, రైట్ అంతా. అంటే అప్పుడు అనుకున్నా, ఓహో, శరీర సంబంధమైన శిక్షలు ఉన్నాయి, కానీ ఆత్మ సంబంధమైన శిక్ష కూడా ఉందా? ఉంది. ఇప్పుడు నువ్వేమనుకుంటున్నావు? చచ్చిపోయిన తర్వాత ఎవరికి ఎవడులే. అరే, భూమి మీద నీ శరీరం చేసినప్పుడు తీసుకెళ్లి లోపల పడేసరే, ఆత్మ కూడా శిక్ష ఉందని ఎందుకు నమ్మట్లేదు? రేపొద్దున మనం పోయినా కూడా ఎట్టే పెడతారు ప్రార్థన. ఎవరో పాస్టర్ గారు వస్తాడు, జ్ఞాపకార్థం కొడుకు పెడతాడు. ఆ నాగేంద్రం గారికి చెప్పినట్టు మనకు కూడా చెబుతాడు, క్రీస్తు నందు మృతి నొందిన మృతులు ధన్యులు, వాళ్ళ వాళ్ళ వరుసలో లేపబడుతురు. అర్థమవుతుందా? సమాధులు తెరవబడిను, అనేక మంది పరిశుద్ధులు లేపబడును. దేవుడిని నమ్మని వాడికి, ఇకలోక సంబంధమైన సాతాను నమ్మి పాపాన్ని విడిచిపెట్టకుండా పాప సంబంధమైన కార్యములు చేసే ప్రతి వ్యక్తికి నరకం ఉంది అని తేటగా సూటిగా బైబిల్ నొక్కి చెప్తుంది. ఇక్కడ నేనేమైనా పాపం చేశాను నీకు తెలుసా? నువ్వు చూసావా? మీ అమ్మ చూసిందా? మీ నాన్న చూశాడా? ఎవరు చూశారు? మేము పాపులుమా? నువ్వు పాపి, మీ అమ్మ పాపి, మీ నాన్న పాపి. దేవునికి మహిమ. హల్లెలూయా. నేను నేర్చుకునే పని ఏంటంటే బాగా చెప్తానండి. ప్రియులారా గమనించండి. సినిమా హాల్లో తిరణాల దగ్గర గొడవ చేస్తారు, కానీ జీవగ్రంథం బైబిల్ కొట్టుకొని మన ధర్మశాస్త్రం మీద కూర్చొని మోకాళ్ళు వేసి దేవుడి ధ్యానిస్తున్నప్పుడు, ఇది మీరు బాగా గమనించాలి. ఎక్కడున్నా, ఏ ప్రాంతంలో ఉన్నా, ఏ మందిరంలో ఉన్నా, ఏ సేవలో ఉన్నా, భయభక్తులతో 10 నిమిషాలు కూర్చో, 5 నిమిషాలు కూర్చో. దేవుడు ఎదట, దేవుడు నా మాటలు వింటున్నాడు, దేవుడు నన్ను చూస్తున్నాడు, నేను ప్రార్థన చేస్తున్నాను, నా క్రమాన్ని, నా పద్ధతిని దేవుడు చూస్తున్నాడని మనుషులు కాదు, దేవుడికి భయపడు. ఇది రియల్. ఈవిడే భక్తులు. మీరు ఎక్కడైనా గుర్తుపెట్టుకోండి, ఏ ప్రాంతంలో స్కూల్లో క్రమశిక్షణ చదివేవాడే పాస్ అవుతాడు, అవునా కాదా? తల్లిదండ్రి మాటినేవాడే గొప్పోడు అవుతాడు, అవునా కాదా? ధర్మశాస్త్రాన్ని శ్రద్ధగా, భయంతో, భక్తితో పాటించేవాడే భక్తుడు. అల్లరచిల్లరగా మాట్లాడటం, చిన్నపిల్లలాగా చాక్లెట్లు తీసుకునేవాళ్ళు గట్టి కదలటం, దైవజనుడు మా మాటలు చెబుతుంటే పారంబోకులు మాట్లాడుకోవటం, ఇది పద్ధతి కాదు. 4 మాటలు చెప్పని, 40 మాటలు చెప్పని జీవగ్రంథం ఎదుట నువ్వు కూర్చున్నావంటే క్రమశిక్షణ, భయంతో వణుకుతూ ఉండాలి. ఒక అధికారి ముందు, ఒక ఎస్పీ ముందు, ఒక ఎస్సీ ముందు, ఒక డిఎస్పీ ముందు కూర్చున్నప్పుడు ఎట్టుంటావు? ఎట్టగొట్టుకుంటావు. కానీ దేవుని ఎదట, ధర్మశాస్త్రం ఎదుట నువ్వు కూర్చున్నప్పుడు ఎట్లా తెలుసా? నీ వణుకు, నీ భయము, నీ పిరికితనం, నువ్వు చూపించే భక్తి, నీ ఆసక్తి దేవుడు చూసి ఈడురా నా భక్తుడు అంటాడు.
24 గంటలు చదువుతావు, దాన్ని పాటించవు. వస్తావు, కూర్చుంటావు, ఎందుకో నా కర్మ, ఏదోలే పాస్టర్ గారు వచ్చాడు 4 మాటలు చెబుతారు, ఒక పలావు పెడతారు, తిని వెళ్ళిపోదాం. ఇది కాదు భక్తి. ఇష్టోళ్ళు ఎక్కువైపోయాయి దేశం మీద. ఇంకేదన్నా నా ఇష్టోడు చెప్పాడు, ఈ పాస్టర్ గారు మంచోడు కదా, ఈ మందిరానికి వెళ్ళకూడదు, పక్క మందిరానికి వెళ్ళాలి. నేను మాటలు చెబుతున్నప్పుడు, నువ్వు గోల చేస్తున్నప్పుడు ఎదపడి ఏమైనా నీ గోల నా మాటల. దయచేసి తప్పు అనుకోమాకండి. మీరు పెద్దోళ్ళైనా చిన్నోళ్ళైనా ముందు ఏమి నేర్చుకోవాలి? జ్ఞానాన్ని, బుద్ధిని నేర్చుకోవాలి. బైబిల్ నేర్పేది మొదట అదే. నీకు జ్ఞానం, బుద్ధి, వస్త్రధారణ, మాట, స్వభావం, నడవడిక, ప్రవర్తన వచ్చి కూర్చున్నప్పుడు దైవజనుడు కాదు, రుస్తులు అంటాడు కూడా వందనాలు చెబుతాండి. అక్క వందనాలు అక్క, అక్క వందనాలు అక్క అంటాడు. లేచి అబ్బాయి మంచిది అవి పడేయటం, ఈ పడేయటం తప్పది. నా దగ్గర 40 మంది ఉన్నాయి, 4 ఉన్నాయి. నేను నేర్పుతుంది ఇదే. మందిరంలో గొడవ చేస్తే తలుపేసి బయట నెట్టేస్తాను నేను. బయటికి పోయి మాట్లాడుకోండి, గంట కాదు 10 గంటలు మాట్లాడుకోరండి. లోపలికి వచ్చిన తర్వాత ఆలయంలో దేవుని చూస్తూ, స్తుతిస్తూ, ఆరాధిస్తూ, మహిమపరుస్తూ, భయంతో, వణుకుతో దేవుడు ఎవరైతే స్తుతిస్తారో వాళ్ళే భక్తులు, వాళ్ళే పరలోకాన్ని చూసేది కూడా. మనలాగా అల్లరసిల్లరగా ఉండేవాడు కాదు. అసలు వాళ్ళు క్రైస్తవులే కాదు, మన తెక్క చెందిన వాళ్ళే కాదు. అందుకే మనకు ఒక ధర్మశాస్త్రం అని ఫస్టే చెప్పాను మీకు నేను. దీన్ని పాటించి ఈ వాక్యసారి నడిచేవాడే భక్తుడు, వాడు లెగుస్తాడు. ఇప్పుడు అందరు లేకపోరు, మళ్ళీ అందరు ఎట్లా లెగుస్తారు? అందరు లెగుస్తారా? క్రమశిక్షణ లేనివాడు, భక్తి లేనివాడు, బాప్తిసం లేనివాడు, మారు మనసు లేనివాడు, పరిశుద్ధత లేనివాడు, పాపాన్ని కాపాడుకోలేనివాడు, పాపాన్ని చేసేవాడు లెగుస్తాడా? ఒక ఆమె నాకు క్రైస్తవురాలు తెలుసు. ఈస్టర్ పండుగ రోజు సమాధి అలికి వస్తుంది. పొద్దున్నే నాకు కంటపడింది. అక్క ఎక్కడికి పోయి వస్తున్నావు? శారమ్మ అక్క అన్న. సమాధి అలికి వస్తున్నాను అయ్యా పాటర్ గారు అంది. ఏ సమాధి ఏంటంటే మా పిల్లోడు చచ్చిపోయాడు కదా, నీకు తెలుసు కదా, లారీ యాక్సిడెంట్ అయ్యి. ఆ పిల్లోడు సమాధి అలికి వస్తున్నాను, ఈస్టర్ పండుగ రోజు యేసు ప్రభువు లేచాడు కదా, అట్లాగనే మా వాళ్ళు కూడా లెగుస్తారని మాకు ఒక ప్రామాణికం ఉందయ్యా, దాని ప్రకారం నేను సమాధి అలికి వస్తున్నానంటే, తీరా ఆ పిల్లోడు ఎట చచ్చిపోయాడంటే పాపం చేసి ఏడుసు వచ్చి మద్యం తాగి, ఆ మద్యంలో మళ్ళీ పురుగుల మందు గొలుపుకొని తాగి చచ్చిపోయాడు. అంటే పాపం చేసి చేసి పాపం ఎక్కువయ్యి చనిపోయాడు. చనిపోయిన వ్యక్తి లేపబడతాడని బైబుల్లో ఈ మాటలు ఎక్కడైనా ఉందా? ఆ చనిపోయాడు పాపంలో. సమాధులు తెరవబడిను, పరిశుద్ధులు లేపబడును. క్రీస్తునందు మృతి నొందిన వారు ధన్యులు, క్రీస్తు నమ్మిన వారు ధన్యులు. క్రీస్తు నమ్మనవాడు ఇదిగో మండుచున్న అగ్ని గుణంలో పడతాడని బైబిల్ చెప్తుంది. ఈరోజు మన క్రైస్తవులు అయిన వారు ఎంత సంతోషించాలో తెలుసా? 100 కోట్ల ఆస్తి ఉన్నా నీకు సంతోషం ఇచ్చుతో లేదు, కానీ ఒక రక్షణ నీ మనసుకి, నీ జీవితానికి, నీ భార్యాభర్త మధ్యలో, నీ కుటుంబం మధ్యలో, నీ బిడ్డల మధ్యలో, సమాజంలో నీకు మంచి గౌరవాన్ని ఇచ్చింది, ప్రేమనిచ్చింది. ఒకప్పుడు నన్ను అంటే నన్ను కూడా తక్కువగా చూశారు. ఈరోజు దైవజనుడికి మీకు నేను లెక్క లేకుండా పోవడవచ్చు, ఎందుకంటే మనవాడు కాబట్టి. కానీ నేను బయటికి వెళ్తే నన్ను ఎంత ప్రేమిస్తారో, ఎంత గౌరవిస్తారో, ఎంత నామటి తిరిగే వాళ్ళకి తెలుసు. కానీ నేనేదో గొప్పోడని కాదు, నాలో దేవుడు ఉన్నాడు కనుక దేవుని బట్టి నాకు గౌరవం వచ్చింది. ప్రైజ్ లార్డ్. క్రీస్తునందు మృతి నొందావు కనుక నువ్వు రక్షణ పొందుకున్నావు కనుక ఆ రక్షణ బట్టి నీ శరీరానికి గౌరవం వచ్చిందని చెప్తున్నా ఈరోజు. అవునా కాదా? రక్షణ బట్టి, మారు మనసును బట్టి, యేసును బట్టి, యేసు క్రీస్తు రక్తాన్ని బట్టి ఆయన విమోచిస్తాడు కాబట్టి, ఆయన ప్రాణాన్ని రక్షించగలడు కాబట్టి, తిరిగి లేచాడు కాబట్టి, నువ్వు కూడా లెగుస్తావు కాబట్టి, ఆయన నమ్ముకున్నందుకు నువ్వు ధన్యురాలువి, ధన్యుడివే. ఇది నేను చెప్పే కాన్సెప్ట్. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రైస్తత్వం అంటే ఏదో ఆటపాటగా, ఏదో ఎండాకాలం పోయి చిన్నపిల్లలు ఆడుకున్నట్టు కాదు. ఒక భక్తితో, భయంతో చేయండి. ఎవరైతే శ్రద్ధగా ఎదుగుతారో, ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటారో, ఎవరైతే నీతిగా ఉంటారో, ఎవరైతే దేవుని యందు మరియు నమ్మిక ఉంచుతారో వాళ్ళకి దేవుడు కనపడతాడని బైబిల్ చెబుతారు. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వాళ్ళు దేవుణ్ణి చూస్తారు. ఈరోజు నీకు దేవుడు కనపడ్డా? ఈరోజు దేవుడు కనపడ్డా? ఈరోజు దేవుడు కనపడితే మనం ఎట్లా ఉన్నాం? కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 52వ వాక్యం ఒకసారి చదువుతాం. 51 నుంచి 52 దాకా చదువుతాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15:52, 51 కాడి నుంచి 52 దాకా చదువు. ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను, మనమందరము నిద్రించము గాని నిమిషములో ఒక రెప్పపాటున
కడబోరం మ్రోగగానే ఆ, మనమందరము మార్పు పొందుదము. ఎవరు? దేవుని నమ్ముకున్నాం. అది పాయింట్ ఇక్కడ. మనమందరము ఎత్తబడవు కానీ కొందరే. ఆ కొందరు ఎవరు? మనం అందరం ఎత్తబడవు కానీ కొందరే ఎత్తబడతారు, కొందరే మార్పు చెందుతారు. ఇంకా అలలో కూడా ఎవడో పడేవాళ్ళు ఉన్నారు. ఇప్పుడు మనం వాక్యం చెబుతున్నాం, మరి రక్షణ గురించి, మారు మనసు గురించి, బాప్తిసం గురించి చెబుతున్నాం. కొంతమంది మనం నవ్వుకొని పిచ్చోళ్ళు పక్కలో లేరు. ఇది భక్తి అంట, వీళ్ళదొక సిద్ధాంతం అంట, వీళ్ళదొక బైబుల్ అంట, ఇది ఒక కొత్త బోధ అంట. ఆ పాట గారు ఏదో గొంతు తీసుకొని నడుతున్నాడు చూసావు అనుకునే వాళ్ళు కూడా ఉండొచ్చు. అంటే ఉన్నారో లేరో నాకు తెలియదు, కానీ నేను అనుకుంటున్నాను. కానీ అసీటోళ్ళ గురించి కూడా రాస్తాడు కొంతమంది. ఆ కొంతమందిలో ఎవరో, నువ్వా, నేనా, వీళ్ళ, ఎవరెవరో పడుతున్నారు, ఎవరు ఎత్తపడుతున్నారు, ఎవరు దేవుని చిత్త ప్రకారం చేసేవాళ్ళు, ఎవరు దేవుని చిత్త ప్రకారం చేయవారు. గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు ఎట్లా ఉన్నావు దేవుని ఎదట. ఈరోజు నాగేంద్రమ్మ గారి గురించి మనం చెప్పుకోగలుగుతున్నాం. ఏమని చెప్తున్నాం నాగేంద్రమ్మ గారి గురించి? ఆమె నిద్రపోతుందమ్మా, లేచిద్ది. ప్రైజ్ లో ఒక ఆయన వచ్చి అడిగాడు, ఆమె సొట్ట తగ్గుతుంది, ఎట్లా లేచిద్ది ఏంటంట? నేను ఇతను వాక్యం చెబుతుంటే ఆమె సొట్ట తాగితే నువ్వు లేచి చదువుతుంది, నేను చూసి నేనే అగ్గి పెట్టించాను అన్నాడు. ఇప్పుడు నేనేం చెప్పాలా? ప్రభువా, రక్షణ పొందుకొని సొట్ట తాగిందా? నాకు తెలియదయ్యా, పెద్ద పెద్ద మాటలు చెబుతున్నానయ్యా అన్నది. నీకేం తెలుసు పాట గారు? మా పక్కనే మేమిద్దరం కలిసి ఒక సొట్ట 2 సార్లు తాగాము. ఊరిస్తానే నాగేంద్రమ్మ, ఈ పని చేసావు నువ్వు. సరేలే, ఆ సిరులో దొంగను క్షమించినట్టు నన్ను కూడా క్షమిస్తాడేవా యేసు ప్రభు. తెలియజేశానయ్యా. ఏంటంట? తెలియజేశానయ్యా, మానవురాలనయ్యా, రక్త మాంసాల్లో ఉన్నాను. అది అవాదం ఉన్నారే, వాళ్ళు పాపం చేశారు కదా, ఆ రక్తంలో పుట్టారు. మళ్ళీ ఆమె ఏమని బతి మాత్రుడు దేవుడు అయ్యా అయ్యా దాడిపోతాయా దావీదు కుమారుడా, తప్పు చేసిన మాట వాస్తవమే, నేను ఒప్పుకుంటున్నానయ్యా, చేసి బొహాయించలేదయ్యా, నేను పాపినేనయ్యా, కానీ రక్షణ పొందుకున్నానయ్యా, తెలియజేశానయ్యా, దేవుడు క్షమిస్తానంటున్నాడు. కానీ నా ప్రియమైన దేవుని బిడ్డలారా, తెలిసి మనం తప్పు చేయటం నేరం. తెలిసి తప్పు చేసుకోండి బతిమాలుకునే విధానం ఉందే, పశ్చాత్తాపడే విధానం ఉందే. దొంగతనం చేసి బతిమాలుకుంటే జైలు అధికారులు కూడా పాపభిక్ష పెడతారు. పోనీలే, కొన్ని సంవత్సరాలు కేసు తగ్గిద్దాం, శిక్ష తగ్గిద్దామని. అట్లాగే యేసు ప్రభు కూడా నీకు తలంతులు తగ్గిపోతాయి. ఏం తగ్గిపోతాయి? తలంతులు తగ్గిపోతాయి. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, ఈ చెయ్యి ఉందనుకో, మంచి ఇరిగించే కాదా? ఇప్పుడు నా చెయ్యి కట్ అయ్యి ఆపరేషన్ చేశారు, మరి రాడ్ వేసారు. నేను ఒక బిందుని లేపగలనా? అంతకుముందు లేపుతాను. ఇప్పుడు దీనికి నేను పర్సెంటేజ్ చెప్తానండి. ఇప్పుడు అవుట్ చేయగలిది అట్టగానే రక్షణ పొందుకొని బాప్తిజం తీసుకొని తప్పు చేసిన తర్వాత ఇరిగి చేయలాంటి నువ్వు. అది వచ్చినాలేంటి? నేను రక్షణ పొందుకుని కానీ ఏ పాపం చేయలేదయ్యా, యేసు ప్రభుని సొంత రక్షణ ఒప్పుకున్నాను, ఆయన నాతో కనపడుతున్నాడు. భక్తి జీవితంలో కానీ, యథార్థతలో కానీ, మాటలో కానీ, వస్త్రంలో కానీ, చూపులో కానీ, నడకలో కానీ, పడకలో కానీ ఎక్కడ కూడా పన్నెత్తి మాట నన్ను ఎదటోడు చూపించకుండా నేను బ్రతికానయ్యా అని నువ్వు ఎదుట దేవుని ఎదట సాక్ష్యం చెప్పగలిగి నిలబడి రొమ్మిరుసుకొని, దేవా నాలో పాపం ఉందని మీరు ఎవరిని స్థాపించగలరని యేసు ప్రభువులను నువ్వు మాట్లాడతావే, అది వంచన చెయ్యి. ఈ రోజు అసిటోళ్ళు ఎంతమంది ఉన్నారంటే, కొంతమంది అంటాడు ఇక్కడ, కొంతమంది వాళ్ళు ఎవరు ఎతికి చూస్తే కొంతమంది కనపడుతున్నారు. ప్రియులారా, గమనించాలి, నువ్వు ఎట్లా ఉన్నావు, ఈ స్థితి ఎట్లా ఉంది. ఈరోజు మనం వచ్చి మనం అందరం కూడా చిన్న ప్రార్థన చేసి వెళ్ళిపోతాం. ఆ ఆత్మకి ఎవరు బాధ్యులు అంటే దేవుడే బాధ్యుడు. దేవుడికి మహిమ కలుగును గాక. ఇక్కడ ఒక మాట చదువుతాం మళ్ళీ. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 55వ వాక్యాన్ని ఒకసారి చదువుతాం. ఓ మరణమా, ఏం మాట పిలుస్తాడు యేసు ప్రభు? ఓ మరణమా, నీ విజయం ఎక్కడా? ఓ మరణమా, నీ ముల్లెక్కడా? పనికి మాలిన మరణమా, నువ్వెక్కడ ఉన్నావు? నేనుండగా తొక్కి లేచా. అటగనే క్రైస్తవుడైన వాడు ఈ మాట చెప్పాలి, మరణమా నీ ముల్లెక్కడా, మరణమా నీ విజయం ఎక్కడా? ఒక ఆయనకి హాస్పిటల్కి నేను ప్రార్థన చేద్దామని హాస్పిటల్కి వెళ్ళాను. 2 కిడ్నీలు ఫెయిల్డ్ అయిపోయినాయి. చాలా ఆస్తి ఉంది, మంచి ధనవంతుడు, డబ్బు ఉన్నాడు. అయితే ఆయన నాతో ఏమన్నాడు తెలుసా? పాస్టర్ గారు, నేను బతికితే నీకు 4 లక్షలు ఇస్తా అన్నాడు. ఏం లక్షలు ఇస్తాడు? 4 రూపాయలు కూడా వద్దాను నేను. ఎందుకని చెప్పండి, ఎందుకన్నా నా మాట? నువ్వు 4 లక్షలు కదా, నాకు 4 రూపాయలు కూడా వద్దాను. ఏది పాస్టర్ గారు డబ్బులు ఇస్తా అంటే ఏగలు తిరిగే పాటలను చూశాను, నువ్వేది డబ్బులు ఇస్తావు అంటున్నాడు. నాకు డబ్బు కోసం కాదు వచ్చింది, నువ్వు మారు మనసు పొందుతావా అన్న. మారు మనసు అంటే ఏంది అన్నాడు.
అదే పాప క్షమాపణ నిమిత్తం బాప్తిసం అన్న. బాప్తిసం అంటే ఏందన్నా అన్నాడు. బాప్తిసం అంటే పరలోకం అన్న. పరలోకం అంటే ఎక్కడ ఉంటుంది అన్నాడు. వజ్రాలు వైడూర్యాలతో ఉంటుంది అన్నా. అంటే అది తెచ్చుకోవచ్చా? తులం బంగారం ఎంత అని అడుగుతున్నాడు. వజ్రాలు తులం ఎంత? కేజీలు లెక్కెత్తారా తులాలు లెక్కెత్తారని అడుగుతున్నాడు. మరి రేపించే భాగం వాడు గారు తులాల లెక్క కేజీలు లెక్క కాదు. దేవుడి రాజ్యం బంగారపు రాజ్యం. మారు మనసు పొందిన వారికి అది. అయితే పాస్టర్ గారు నేను కొద్ది ఫైనాన్స్ వ్యాపారం చేస్తాను, ఆ వ్యాపారాలు చేస్తాను, వడ్డీలు తిప్పుతాను, మరి నేను బతకాలి కదా, మరి ఇప్పుడే నువ్వు అన్నీ మానుకోమంటే అంట కొద్దిగా సంపాదించాలిగా అంటాడు. ఏది కిడ్నీ చెడిపోయి హాస్పిటల్ కూడా ఇంపాకట్టు నువ్వు చచ్చిపోతావని 4 రోజులు డాడ చెబుతుంటే నాకు 4 లక్షలు ఇస్తాను అనుకుంటున్నాడు. మళ్ళీ పాటర్ గారిని ఏమంటాడు? 4 లక్షలు ఇచ్చి అనుకుంటాడంట. నేను మాత్రం రక్షించాలంట. యేసు ప్రభు గాయాల్లో స్వస్థత ఉందంట. ఆయన ఏలు పెట్టి లెగుతాడంట. అయితే అవన్నీ బాగానే కోరుకుంటాడు. కానీ మారు మనసు పొందుతామంటే మారు మనసు ఇప్పుడే పొందుతాట. చాలా అండి. ప్రైజ్ లార్డ్. ఆమేన్. ఒక ఆమె అంది, నేను ఒక 25 సంవత్సరాల అమ్మాయికి బాప్తిసం ఇచ్చా. పిచ్చి ముఖం దాని పనికి మారిందని, నీ వయసు ఎంత, నువ్వు బాప్తిసం ఇప్పుడు ఎందుకు తీసుకున్నావు, ఎట్టనమే లాభం అంటున్నాను. అమ్మా మంచిదేలమ్మా, బూతులు తిట్టలేదు, పాడు పనులు చేయట్లేదు, ఎదరలో కొంపలు ఆరపట్లేదు, మంచిగా నువ్వు బాగానే ఉన్నావులే, బాప్తిసం తీసుకున్నావా, సరే జాగ్రత్తగా బతుకు అని చెప్పాల్సిన మనుషులు ఈ వయసులో నువ్వు బాప్తిసం తీసుకొని ఎన్ని ఆశలు కోరికలు చంపుకుంటావు. పిచ్చి మోకమా, బాప్తిసం వద్దు ఏమో వెనక్కి ఇమ్మన్నా. ఆ పిల్ల వచ్చి అంటది బాప్తిసం వెనక్కి తీసుకో పాటర్ గారంట. ఏం తీసుకోమంటది? ఏమా నీకు ఏమన్నా డబ్బులు ఇచ్చాను ఏంది వెనక్కి తీసుకోమన్నా? బాప్తిసం పెట్టేస్తారంటే నువ్వు తీసుకో ఎప్పుడైతే మందిరానికి రావట్లేదు, నేను మందిరానికి రావట్లేదులే అంటాం. ఏది ఊరు చెప్పారమ్మా అంటే పలానామో చెప్పింది, నేను ఎవరొస్తున్నానంట, కోరికలను ఆశలు ఆపుకోలేనంట, నువ్వు పడిపోతావు అంటుంది మా ఇంటి పక్కనవా, అందుకని నాకు బాప్తిసం వద్దు ఏం వద్దు, నువ్వు చెప్పిన మాటలను బట్టి మారాలనిపించింది, ఆమె చెప్పిన మాటలను బట్టి నువ్వు పాపం చేయాలనిపిస్తుంది, ఇప్పుడు నేను మధ్యలో ఇరుక్కుపోయాను, నాకు ఈ బాప్తిసం అడ్డం వచ్చింది, ఈ బాప్తిసం తీసుకున్నానికి శ్రమలు వస్తున్నాయి, అందుకని ఈ బాప్తిసం నాకు వద్దు, నీ బాప్తిసం నువ్వు తీసుకో. ప్రైజ్ లార్డ్. బాగా చెప్తాయనండి. అదే పిల్ల 3 నెలల తర్వాత డెంగ్యూ జ్వరం వచ్చింది. గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్లో ఉంది. ఫోన్ చేసింది, పాస్టర్ గారు నాకు ప్రార్థన చేద్దారండి అని. ఏమైందమ్మంటే డెంగ్యూ జ్వరం వచ్చింది, ప్లేట్ లెవెల్స్ పడిపోయినాయి, ఈ చెమట వచ్చే రంధ్రాల నుంచి రక్తం వస్తుంది, ఆ లెవెల్స్ పెరిగితేనే ప్లేట్ లెవెల్స్ తెల్ల కణాలు పెరిగితే బతుకుతావు అని అంటున్నారు, మీరు వచ్చి ప్రార్థన చేయండి పాస్టర్ గారు అని. అయితే ఆ అమ్మాయి నాకు ఒక మాట ఉంది, అమ్మా జాగ్రత్త అంటే మా అమ్మ 80 సంవత్సరాలు బతికింది, మా నాయనమ్మ 120 సంవత్సరాలు బతికింది, కేవలం నేను 60 సంవత్సరాలు బతకనా ఉంది. ఏమన్నా అబ్బాయి నాతో శబ్దం చేసి ఏం పోయింది? 60, 95, నేను 60 అన్నా బతకనా, ఈ 60 ఎన్ని చేయాలా అని వెళ్ళిపోయింది. కానీ 25కే డెంగ్యూ వచ్చింది, హాస్పిటల్లో ఉంది, రమ్మంది. అప్పుడు నేను అన్నమ్మ మీ నాయనమ్మ 95, మీ అమ్మేమో 75, 80, 60 అన్న బతకం అంటే అవన్నీ మనుషులు పెట్టుకోవద్దు పాస్టర్ గారు, వచ్చి గట్టిగా పాఠం చేయండి అంట. అంటే మనిషి హాస్పిటల్లో ఉన్నప్పుడు దేవుడు కావాల్సి వచ్చాడు, బ్రతికున్నప్పుడు ఆశలో కోరికలు కావాల్సి వచ్చింది. ప్రియులారా, రక్త మాంసాలు దేవుడు రాజ్యాన్ని స్వతంత్రించుకోవని బైబిల్ చెప్పింది. బతికున్న మనిషి దేవుడు రాజ్యం ఎవడో చూడలేడు. దేవుడు రాజ్యం చూసే దేవుడు అంటే ఇక్కడ నీ పాపాల నిమిత్తం రక్షణ పొంది మారు మనసు పొంది బాప్తిసం తీసుకొని నేను పాపిని ప్రభా నన్ను క్షమించయ్యా, ఇప్పుడు చేసిన దుర్మార్గాలని విడిచిపెడతాను ప్రభా, ఇక నీతిగా బ్రతుకుతాను ప్రభా, నన్ను నీ రాజ్యాన్ని తీసుకో అంటే దేవుడు నిన్ను తీసుకొని ఆయన రాజ్యంలో పెట్టుకుంటాడు. మటలు చేసేవాడిని, మానభంగాలు చేసేవాడిని, జేబులు కట్ చేసేవాడిని పక్కన పెట్టి తిరుగుతారు. మీరు తిరుగుతావా? మీ ఇంట్లో పెట్టుకుంటావా? పెట్టుకోలే. నీ ఇల్లు అంతా గొల్ల అయింది, లాస్ట్కి వాడేమో తిరిగితే మనం కూడా తీసుకెళ్ళేస్తారు జైలు. ఈ భూమి మీద ఇసింటోనే నువ్వు మోయలేవే, మనిషిగా పాపం చేసిన మనిషిని దేవుడు మోస్తాడా? కానీ దేవుడు ఏమన్నాడు? నువ్వు చచ్చిపోరా అంటలేదు, నువ్వు ఆగమైపోరా, శపించబడరా అంటలేదు. నా కుమారుడా నీ పాపాల నిమిత్తం నీ శాపాల నిమిత్తం నేను బలి అయిపోయాను, రక్తం చిందించాను, ప్రాణం పెట్టాను కనుక నువ్వు చేసిన పాపాలు ఒప్పుకొని నేను క్షమిస్తున్నాను అని అన్నప్పుడు నువ్వు పశ్చాత్తాపడటానికి ఏమిటి కారణం అంటే నీ పాపం నీకు అడ్డుగోడగా నిలబడింది. నువ్వు రిత్తుకున్నది వాళ్ళు కోసుకోవాలని బైబిల్ చెబుతుంది. ప్రియులరా, నువ్వు వండుకున్న కుండలో కూడు నువ్వే తినాలి, నేను వండుకుంటే నేనే తినాలి, నేను చేసుకున్న పాపానికి నేనే బాధ్యుడిని, నువ్వు చేసిన పాపానికి నువ్వే బాధ్యురాలు. ఈ రోజు పాలపర్తి నాగేంద్రమ్మ ఇన్ని సంవత్సరాలు భూమి మీద బతికిందంటే ఇప్పుడు ఆమె ఎక్కడుంది? పరలోకంలో ఉందని మా విశ్వాసం. ప్రైజ్ లార్డ్. అందుకే కదా వీళ్ళందరూ కలిసి పిలిచి ప్రార్థన పెట్టించింది. పరలోకంలో ఉందంటారా? ఉందని ఆశ ఉందా? ఉందా?
మొదటి దశలోనికల పత్రిక 4:14. మొదటి దశలోనికల పత్రిక ముగిచేస్తాను, టైం కూడా లేదు, అందరికి ఆకలి అవుతుంది. మొదటి దశలోనికల పత్రిక 4:14. మృతి పొంది యేసు మృతి పొంది తిరిగి లేచినని మనము నమ్మిన ఎడల అదే ప్రకారము ఏమ్మా అంతేనా? యేసు మృతి పొందినని తిరిగి లేచాడని ఆ మాట మనం నమ్మిన ఎడల ఇప్పుడు మనం అందరం చచ్చిపోయినా కూడా మళ్ళీ తిరిగి చచ్చిపోయి అనకూడదు. ఏసయ్యా క్షమించయ్యా, నిద్రపోతున్నామయ్యా ఏమనాలా? మనకేంటంటే ఊత పదం లాగా చచ్చిపోయింది, నాయన చచ్చిపోయింది, ఏం చచ్చిపోయిందిగా చైతన్య